స్పర్శి ఏమైంది? ఇంకా వంట చేస్తలేవు? తిని జమ్ముకుంటా పోవాలి, ఇంకా వంట చేస్తలేవేంది? వంట ఎక్కడిది? జమ్మికుంటలా కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ అయిందట, పోయి తినద్దాం. లేకపోతే అందరు తినచ్చినాక వాళ్ళు చెప్తా అంటే చూసుకుంటుండుడా. అబ్బా మంచిగా ఉన్నది ఇంచుకున్నది అని నేనే ముందుగా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు నాకు చెప్పుడు కాదు. ఏ రెస్టారెంట్లు ఏం లేదు, పైసలు ఏమన్నా చెట్లకు కాస్తానా? ఎప్పటికి రెస్టారెంట్లు, సినిమాలు, షికార్లు ఏంది నీతోని? ఏం లేదు, పోలేదేం లేదు. అగో మొన్న లొల్లై మా అవ్వగారింటికి పోయినప్పుడు పంచాయతీ దాకా వచ్చింది. ఆ లొల్లు ఎట్లాగింది? నేను సినిమాలకు తీసుకుపోతా, అది తినిపిస్తా ఇది తినిపిస్తా అన్న వాళ్ళనే కదా నేను వచ్చింది. ఒక్కసారి సినిమాకి తీసుకుపోయినా పాప్కార్నో బోప్కార్నో సమోసాలో 2 కొనిపించినా అయిపోయింది. ఇక మళ్ళీ తీసుకుపోవడం లేదా? అరే ఎప్పటి తీసుకుపోవాలంటే పైసలు ఉండదు దానే. ఇక తీసుకోపోలేదు లేదు. తీసుకుపోవా? అయితే నేను దెబ్బలు కొట్టు. ఎందుకు కొడతా? కొట్టుడు ఎందుకని అడుగుతానవా? పెద్ద మనుషులు ఏం చెప్పారు? ఊకే చీటికి మాటికి లొల్లి పెట్టుకొని రావద్దు బిడ్డ, దమ్మున కొడితే రావాలి అని అన్నారు. అందుకని నువ్వు కొట్టినావు అనుకో మా అవ్వగారింటికి పోతా. ఆహా అబ్బో గిట్లా ప్లాన్లు చేస్తానవా? ప్లాన్ చేస్తానవా అని అంటే ఇక్కడ నువ్వేమి ఇప్పిత్తలేవు. అక్కడికి పోతే వాళ్ళన్నా కూలి పని చేసైనా నాకు అన్ని ఇప్పిస్తారు. ఐస్ క్రీమ్లు బాయ్స్ క్రీమ్లు తిండి నేను అడిగింది, ఫ్రైడ్ రైస్ గ్రీన్ రైస్. మా బాబు నడుచుకుంటా పోయాను సరే ఫ్రైడ్ రైస్ పట్టుకొస్తాను నా కోసం. అవునా? అయితే నేను కొట్టా, ఇక నువ్వు ఓడద్దు నేను కొట్టుడద్దు. కొట్టావా? అయితే కొట్టా. అయితే నాడు రెస్టారెంట్ తీసుకోపో తినిపించడానికి. నేను తీసుకోపోను, అయితే పైసలు లేవు తీసుకోపోను. అరే పైసలు లేవంటావు? ఉన్న పైసలు మీద కట్టుకొని పోతావా? సంపాదిస్తాను కదా, సంపాదించే తిండి కోసమే కదా. తినిపించమంటే ఎందుకు ఊకనే గింజుకుంటావు? పక్కింటోళ్ళని చూడిపో, వారంకో సినిమా. నువ్వు ఎన్ని రోజులు అయి మొన్న తీసుకుపోయినావు సినిమాకు. వాళ్ళు వారంకో సినిమా, ఎప్పటికి తిండి అదోటితో పట్టుకొస్తాడు. పానీపూరి అట, బజ్జీలట, ఏమంటే అవి. నూనె దేవుడు ఎందుకు, గ్యాస్ ముట్టించడం ఎందుకు, నువ్వు పొయ్యి కాడు ఉండేందుకే, నేనే తెత్తా అని బయటకి వెళ్ళేది తెస్తాడు. అవునా? అయితే వాళ్ళు తినని నాకు అవసరం లేదు. నేను దేను, నాకు ఇదంతా కథ వద్దు, నాకు ఈ లక్షణం వద్దు. ఉగ్రం పోయి తింటే ఏ పాట అయింది? ఇంట్లో వండుకునే దానికన్నా ఒక 100-200 ఎక్కువ అవుతుంది అంతే. ఇంట్లో ఎట్లా తింటాం కదా, ఆడికి పోయి తీసుకపోతే మంచిగా 2 ఫోటోలు కొట్టి అందరు చూపెట్టుకుంటా అని నేను అనుకుంటాను. ఇంత 50 రూపాయలలో అందరం తింటాం, మనం ముగ్గురం తింటాం. అక్కడికి పోతే 200, 250, 300, 400 కన్నీ అవుతుంది. ఈ కాలం మారింది. ఎంత అవుతుందో ఎంత బిల్ అవుతుందో ఎవరికైనా అక్కడ పోయినాక ఈ ఇద్దే, ఆ చికెన్ అద్దే, ఈ మటన్ ఇద్దే అనుకుంటా నువ్వు ఇట్లా చెప్తూనే ఉంటావు. ఒక్కొక్కరు ఎన్నో ఓనిస్తారు వాళ్ళ భార్యలకు. మొన్న పెళ్లి రోజని డైమండ్ కమ్మలు ఇప్పించిందట పక్కింటోళ్ళ ఆయన. ఏమైనా సినిమాలకు తీసుకుపోతాడు, షికార్లకు తీసుకుపోతాడు, టూర్లట, ట్రైన్లలో పడి తిరుగుడు, విమానాలలో పడి తిరుగుడు. ఒకటే చెప్పుడు ఆమె, గీ చీర కొన్నా గా చీర కొన్నా, నేను చీరలు అడుగుతాను, నా నగలు అడుగుతానా, బంగ్లాలలో ఉందామంటారా, కార్ల తిప్పమంటారా. తిండి నేనే కూలి పని చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటాను. మరి అట్లాంటి చేసుకోపోయినావు. మరి గిట్లా తెలివి తక్కువ చేసుకోలే గీకత్ అవుతాను. అంత పీసితాను. 1 రూపాయి పోతే పానం పోయినట్టు. తెలివి తక్కువ ఏం మాట్లాడతాను? అవును మరి తెలివి తక్కువ పీసి. అరే తెలివి తక్కువ పీస్తారా? నేను ఏం పీస్తారని చేసిన? ఇంట్లో బియ్యం తెత్తలేనా, కూరగాయలు తెత్తలేనా, నూనె ప్యాకెట్ మొన్న తెచ్చియలేదా? ఏం చక్కగా తెస్తాను ఏమన్నంటే మళ్ళీ ఒడిసినాయి అంటావు. తినడానికే తెచ్చుకునేది మళ్ళీ ఒడిసినాయి అంటావు. ఒడిసినాయి అంటే ఇంకేంది తెత్తాను కదా. అన్నీ పీస్తారా? నేను ఉన్నదే అంటానా? లేదేమంటారు ఉన్నదే పీస్తాను మనకు. పీస్తానంటే అవి నన్ను కొట్టినావా నన్ను? ఇక చూడు గుడ్ బై. రారా పిల్లగా. మళ్ళీ ఏంటే మళ్ళీ పోతాను? నేనైతే మళ్ళీ రానిగా. నేను ఎప్పుడు వచ్చి తీసుకురాను, ముందే చెప్తాను. నేనైతే ఈ కాడ నుంచి నేను వచ్చేది లేదు, తీసుకొచ్చేది లేదు. ఎందుకంటే నువ్వు ఉంటేనే ఎక్కువ ఖర్చు అవుతుంది, నువ్వు లేకుండానే ఏం కాదు. ఇక నా బట్టలు నేను మెండుకుంటా, ఇక నా పనులు నేను చేసుకుంటా, ఏం కాదు. చెప్తాను మరి. పోతానవా? పోతానా? నువ్వు నన్ను కొట్టినావు, ఇక అవసరం లేదు, విడాకులే. నువ్వు నన్ను తీసుకొచ్చేదేంది? నేనే రాను. రారా పిల్లగా. అగో బ్యాగు చదివి రెడీ ఉంచుకున్నావే. అబ్బో లొల్లి అంటే రెడీగా ఉంటుంది టక్కన ఊంటి ఉరకడానికి. అయ్యో పో. ఇక ఈసారి ఎన్ని రోజులు పోతావో చూస్తాపో. ఎన్ని రోజులు రావో, నీ ఖాతా ఏందో నీ లెక్క ఏందో చూస్తాపో. మమ్మీ ఆటో అంకుల్ని ఇక్కడ వరకు రమ్మనొచ్చు కదా మమ్మీ, ఎందుకు రమ్మంటే? కాళ్ళు నొత్తంది, ఎండ కొడుతుంది. అరే ఇంత దూరం రమ్మంటే 50 రూపాయలు ఎక్కువ అడుగుతారు. నా దగ్గర పైసలు ఎక్కడిరా? అంటే నీ దగ్గర డబ్బులు లేవా మమ్మీ? లేవు, లొల్లి పెట్టుకునే రావడితే నేను. నా దగ్గర పైసలు ఎక్కడి లేవు. ఎప్పుడన్నా మీ బాబు జోబులకి వెళ్ళి తప్ప తీసిన పైసలే. ఈ మధ్యలో నేను ఎప్పుడు వెళ్ళిపోతున్నా అని జోబుల పైసలు ఉంచుతానే లేడు. ఎల్లమ్మకు 200 ఇచ్చిన, మల్లేశంకు 600 ఇచ్చిన. అగో మల్లేశంకు 600 అంటా నువ్వు? అయ్యో నేను కైకి వస్తాను, నా దగ్గర 400 కొంచెం వేయండు. మరి ఆ 400 చూసుకోవా? వాళ్ళు 600 ఇచ్చేచ్చినావు. అరే నువ్వు చెప్పవానే, నాకు తెలుస్తుందా నువ్వు చెప్పండి? అరే నేను చెప్తూనే ఉన్నా 400 ఇచ్చిందని. నేను చెప్పేది లేక ఎటో మనసు పెడతావు.
నేనేటు మనసు పెడితేనే 2 రోజులే తాగుతాన్నా తింటా అన్నా. ఓ ఏ రాదు పట్టాదు గా కంకి దగ్గర పడి గా జొల్లు పట్టినాక ఏ రాకుండా తిరుగుదు. మరి శిరీష 1000 రూపాయలు అడిగింది, ఇచ్చినా. నన్ను కూడా అడిగింది. ఏం కాత్తి పని మాగత్తది, ఇచ్చినా ఏడికి పోవు. అవ్వా ఉన్నరా మళ్ళా కొట్టిండు కాదవ్వా, ఇక నేను పోలేదు. అయ్యో మళ్ళీ లొల్లి విడిచినవే, కొట్టే కాడికి వచ్చిందా కథ. ఏ ఊకోవే, ఏమైందిరా బుజ్జి, ఏమైంది? బాబు మళ్ళీ కొట్టిండే, కొత్తగా రెస్టారెంట్ పడ్డది, ఆడ పోయి తిందాం, ఒక్క పూట తిందాం అన్న పాపానికి ఏమనుకున్నాడో ఏమో వచ్చి వీపులో డబల్ మన గుద్దిండే. కొట్టిండా? అయితే వాడెంత పని పిసాదెంత? ఏ ఊక ఇప్పుడేమో బాగా ఎగురుతావు, అల్లుడు లేనప్పుడు అల్లుడు వచ్చిన వాళ్ళు శిస్తిచ్చిన వాళ్ళు సపరేట్ దాక్కుంటుంటావు. ఇంత పొడి తెచ్చాకనే మొత్తం సలబడి సపరేట్ ఊకుంటావు. అవునే బాబు, అప్పుడు సీసీ ఇచ్చిన వాళ్ళే సపదాకా ఉన్నావు. నేను ఎంత కొడతావో అని అనుకున్నా, అప్పుడు కొడితే మంచిగా ఉండు కదా, ఇప్పటి వరకు చక్కగా కావు. నువ్వు కొట్టకనే ఇట్లా అయింది. ఏ ఇప్పుడు ఊకుండేది లేదురా బుజ్జి, ఈసారి లేవట్టెత్త ఇట్లా. ఏ ఆగాగు ఊక, మా ఎగురుదు కానీ లేనప్పుడు ఎత్తెత్తా గిత్తెత్తా అని చెప్తావు, వచ్చినాక సపరేట్ ఊకుంటావు. ఏమైందిరా బుజ్జి, అసలు లొల్లి ఏమైంది? కొత్తగా రెస్టారెంట్ పడ్డదే అవ్వ, పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు పోయి అక్కడ తింటారు, మనం కూడా పోయి తిందాం అన్నందుకు ఏమనుకున్నాడో ఏమో దబ్బా ఉరికొచ్చి దెబ్బలు మనం కొట్టిండే. పెద్ద మనుషులు అప్పుడే చెప్పారు కదా, ఒంటి మీద చేయబడితే ఉండక బిడ్డ దబ్బున కొట్టి చంపుతాడో ఏమో, పుట్టింటికి వచ్చాయని చెప్పారు కదా, అది గుర్తుకొచ్చి వచ్చేసిండే అవ్వ. ఏ ఊకుండేది లేదు, నా బిడ్డను కొట్టా పాడేపడు. ఏయ్ ఏమనుకుంటాడు? అయ్యో ఆ ఎగురుడు ఎగిరి ఇంత సమంత వల్ల కొడతాను, కానీ వచ్చినప్పుడు ఈ అల్లుని వల్ల కొడతలేవు. ఈసారి ఒక్క చేత లేపి గిర్ర దింపి అవతల పారెత్తా. బాపు ముందుగాలైతే 2 ప్లేట్ల చికెన్ బిర్యానీ, జిలేబీ, 50 రూపాయల పానీపూరి పట్టుకరాపు. అవో పట్టుకరాపో, ఒక్కదానివే తింటా వానే బుజ్జి. నీకేమన్నా కావాలంటే బాపుని తెమ్మనవ్వా, నాకైతే అవి చాలు. సరే బుజ్జి, సరే నేను తీసుకొస్తా. బుజ్జి అగో అందులో అన్నం ఉన్నది, చికెన్ ఉన్నది, పిల్లగాడి ఇంత నువ్వు ఇంత తినుండ్రి. బుజ్జి మరి అల్లుడు 1 రోజులు ఆయన నువ్వు వచ్చి ఇంకా రాకపోయా, నెల కంటే ముందే ఫోన్ చేసేది కదా, ఫోన్ చేసిండా? చేయలే అవ్వ, ఆయన గురించి నా దగ్గర అడగకు, నా గురించి ఏం మాట్లాడకు నువ్వు నా దగ్గర. ఏంది అడగకంటా నువ్వు, ఇక అడగకుంటే అడపై ఉన్నది తిను. ఇగో నేను ఇగో బాబు పొద్దు పోతుంది, సర్ది పట్టుకొని పోవాలి, నాకు అక్కడ కలుపున్నది. సరే బిడ్డ సరే పిల్లగా నువ్వు తినుండ్రి. కరెంట్ పోయి బాగా సేపు అవుతుంది అవ్వ, టైం పాస్ అయితే లేదు, టీవీ చూద్దామంటే కరెంట్ ఎప్పుడు వస్తుంది? ఇక వచ్చిన వరకే కానీ అయితే ఉన్నది తిను. చికెన్ నా కోసం ఉంచిల్లా, మా అవ్వ బాబు తింటారు, ఇక అయిపోతుంది అని అనుకున్నా, మంచిగా తింటిగా. అగో ఇక్కడనే ఉన్నట్టున్నారు కదా. అత్త అంత మంచేనా? ఎవరు మంచి అల్లుడు, మంచే. బుజ్జి ఇంటికానే ఉన్నది అల్లుడు. అది ఇంటికాడ ఉండకుండా చేనులకు వస్తుందా కానీ నాకు తెలిసే ఇక్కడికి వచ్చిన మావేడి. మామ ఎట్లా గడిగా వేయండి కిందికి. అవునా, సరతీ కానీ మరి ఏమనుకుంటారు? ఏంది మీ బుజ్జి సంగతి, ఏంది మీ కథ ఏంది? ఇక్కడనే ఉంచుకుంటారా ఇక ఎప్పటికీ? నువ్వే వచ్చి తీసుకుపోతలేవు కదా, కొట్టుడేందుకు, లొల్లి పెట్టేందుకు, ఎల్లగొట్టేందుకు, మళ్ళీ బుజ్జి సంగతి ఏందని అడుగుడేంది? ఉట్టిగానే కొట్టిన అత్త, అదే కొట్టానబట్టే ఎప్పటికి మీరు మీ ఇంటికి వస్తే అన్ని అరొక్కటి పెట్టబడుతుంది, తినబెట్టబడుతుంది. మీరు కైకిలు కూలీ చేసుకుంటా, ఈ వ్యవసాయ పని చేసుకుంటా అన్ని పెట్టబట్టరు. అది ఇక్కడనే ఉందామని చూడబట్టే అక్కడ నేను ఏం తెచ్చినా ఈ రెస్టారెంట్ పోదాం, ఆ రెస్టారెంట్ పోదాం, అక్కడికి పోదాం, అక్కడ తిందాం, ఇక్కడ తిందామని అంటాను ఎప్పటికీ అనుకుంటా. లేకుండా నన్ను కొడితే ఇంటికి పోవచ్చు అని కొట్టని మీదికి వచ్చినా కొట్టరా? ఎవరైనా సపరేట్ కొట్టారా? ఇట్లా ఏది కొట్టు చూద్దాం అని మీదికి వస్తే నేను ఏం చేస్తా? గదే అల్లుడు, మాకు అర్థమైంది. దాని గుణం ముందు నుండి తెలుసు, కానీ ఇప్పుడు తీసుకుపో. తీసుకుపోవడం ఎక్కడిది? మార్పు రాంది, అసలు తీసుకుపోను. నేను ఎందుకు చేసుకున్నా? పల్లెటూరు అమ్మాయిని, అన్ని పనులు చేస్తుంది, అరొక్కరు ఆసరా అవుతుంది, ఏమైనా వ్యవసాయం పని ఉంటే చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది, అన్ని తెలిసి ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నా. ఏ పని తెలియదు, వచ్చినా కానీ అయినా కానీ భరించుకుంటా ఇన్ని సంవత్సరాల బట్టి ఉంటా. అంటే ఇక కొట్టాలన్నట్టే తాపక 4 రోజులు ఇక్కడనే వచ్చిన బట్టే, అక్కడ 4 రోజులు ఉంటుంది, ఇక్కడ 4 రోజులు ఉంటుంది. ఎప్పటికీ ఇక్కడనే ఉండబట్టే మీరు గావురంగా చూస్తారా 4 రోజులు ఉన్నప్పుడు. మరి మీరు కూడా ఇక్కడ గీ పని చేయిబిడ్డ, గా పని చేయిబిడ్డ, గీ పని రావాలి అంటేనేమో అన్ని తెలిసేది. ఇక మీరు ఏం చెప్పరు, ఉట్టికి అక్కడ పంపించుడుతోనే ఏంది ఇక ఏం తెలియనట్టు సపరేట్ ఉంటుంది. నేను ఆ రెస్టారెంట్ పోదాం, ఈ రెస్టారెంట్ పోదాం, ఆ సినిమాకి పోదాం, ఈ షికారు పోదాం, ఎవడో విమానంలో తిరిగిండు, లేకుంటే ఇటు పోదాం అటు పోదాం అని చెప్పి అంటది. ఇట్లా ఉండేది పద్ధతేనా? అదేనా నేర్పించేది మీరు పద్ధతి? అయ్యో ఏం చేస్తాం అల్లుడు,
మరి బిడ్డ అన్నప్పుడు గౌరవంగా చూసుకోకపోతే పంజాయ్ బిడ్డ అంటామా అతని ఇంటికాడ ఎట్లా చెప్తుందని అనుకున్నాము. మరి చేతుంది అనుకున్నప్పుడు నెలకోసారి ఒళ్ళు పెట్టుకొని అత్తాంది. మరి ఎందుకు అత్తానో బిడ్డ, మరి గిట్లెందుకే, మరి అక్కడ పని చేస్తానవా లేదా, మరి మంచిగా ఉంటాలా ఉంటలేరా, మరి ఏంది కథ అని చెప్పి తెలుసుకుంటాలా. ఏమనంటే పంచాయతీకి 50,000 పెడతాం, పంచాయతీకి 1,00,000 రూపాయలు పెడతాం అని తిరుగుడైనా ఇన్ని రోజులు బట్టి. నా ఉన్న పైసలన్నీ మీ పంచాయతీలో చుట్టే తిప్పినా నేను మొత్తం పైసలన్నీ. మళ్ళీ నేనే ఎందుకంటే మరి పంపిస్తారో అయ్యో మళ్ళీ ఎట్లా భార్య లేకుండా పిల్లగాడు ఉండే, మళ్ళీ పిల్లగాడు ఇబ్బంది పడతాడు అని చెప్పి నేను భార్య లేకుంటే ఎట్లుండాలా అని చెప్పి నేనే నాదే తప్పని ఎప్పుడు కొప్పుకొని పట్టుకోపోతి. నేను కోపంలో 2 దెబ్బలు వేసినందుకు నీదే తప్పు అని పెద్ద మనుషులు కూడా ఒకటే ఏళ్ళు పెడతారు. అసలు కథ ఎవరికి తెలుస్తలేదు. ఇప్పుడు నేను తీసుకుపోవడం అద్దు అనుకుంటాను. ఇక మొత్తమే అత్త ఏమనుకున్నా మంచిదే, ఇక తీసుకుపోవడం వద్దు, ఏదద్దు, ఇక నాకు అద్దు, గది చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చిన. ఇక మామకు నీకు చెప్పి ఇక దండం పెడతాను. ఇక నాకు అద్దు, నాకు ఆ పిల్లం వద్దు, ఆ పిల్లగాడిని మరి ఎట్లా అయిందనేది చూద్దాం. ఇక నాతోనే ఉంటాడు ఎట్లయినా. ఇక నేను పోతాను అత్త. మరి ఇక గట్లంటే ఎట్లడు ఏదో ఒకటి మెల్లమెల్ల చెప్పుకోవాలి. రాని పైన మెల్లమెల్ల గజ్జేమని మెల్ల మర్యాదకరంగా చెప్పాలి. కొట్టుబట్టి ఉరికొచ్చి కొడతావా, కొట్టుని పోరు వచ్చింది కొడితే వెళ్ళిపోదాం అనుకున్న పోరుని దిబ్బ కొడితే అది ఉంటుందా? ఆగో మళ్ళీ నాదే తప్పన్నట్టుగా మాట్లాడతానేమైంది అత్త. అదేమో నేను పని చెప్తే నన్ను భగవాన్ లాదుతుంది. మీరేమో ఇక్కడ ఏం పని చెప్పరు, నాదే తప్పు అంటారు ఏమన్నా అంటే. ఇప్పుడు మీరు పని చెప్పక నేను పని చెప్తే భగవాన్ లాదుతే ఇక ఎట్లా మరి? అయ్యో మరి ఎట్లా మరి ఏమంటే వాళ్ళుడు ఏమంటా నేను సపరేట్కి వెళ్ళిపోతానా? ఇక వెళ్ళిపోతాను. ఇక రాను, ఇక మళ్ళీ మీ బిడ్డను తీసుకోవడానికి అయితే నేను రాను. ఇక అన్ని మార్చి మరి మంచిగా పంపిస్తారో పంపిల్లి, లేకపోతే లేదు. గంతే ఇక గంతే. నేను పోతాను అత్త, చెప్పైతే పోతాను. మామ కూడా చెప్పు. ఇక్కడ దాకా వచ్చింది, ఇక మళ్ళీ ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. అయ్యో ఆగల్లుడు ఆగావు. అయ్యో పోతాండేమే, పోరిని తీసుకోకను, దాన్ని నేను రోలని సాత్తాము, పిల్లగాని నేను రోలని సాత్తాము. ఇదేం గతి? ఆగల్లుడు ఆగాగు, ఉండు. నేను ఆగా పోతానా? పాపకపాలెం నుంచి వెళ్ళిపోతా, రాసపల్లి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ అటు పిలుస్తారు. బుజ్జి లేవలేదు ఇంకా వండే ఉన్నావా? లేచికి ఇల్లాకి ఉడుచుకోవద్దు, బోల్ తవ్వుకోవద్దా ఇంట్లో? ఏందవ్వా నాకు పని చెప్తాను, నువ్వే చేసుకునేది కదా షేన్ నుంచి వచ్చి. అయ్యేంది పని చేయకుంటే ఒక్క 2 రోజులే నిర్లకారంగా ఉంటావు. మంచిగా ఆడకొడితే తిడికత్తావు, ఈడకొడితే ఆడిపోతావు, ఈడ తిడితే ఆడిపోతావు. ఏందే కథ? పని చేసుకోకుంటే ఎట్లా వెళ్ళాడుతుంది? మనం ఈ పని అంతా చేయాలి, మళ్ళీ మన చేతిలో పోవాలి. మన చేతిలో పని లేకుంటే కైకిలు కూడా పోవాలి. ఏందవ్వా నీకేమైనా దయ్యం కూడా పట్టిందా? గిన్ని పనులు నాకు చెప్తానవేందవ్వా? నాకు పని అవుతుందని నువ్వే చేసుకొస్తావు కాదు? అన్ని పనులు, ఇంట్లో పనులు, బయట పనులు, చేయని పని అన్ని నా మీద ఏ పని వేయకుండా నువ్వే చేసుకొస్తావు కదా. నన్ను ఏమంటాను? ఆహా మేం చేసుకొస్తా అంటే అక్కడ లొల్లి పుడుచుకొని ఇక్కడ చేరుతాను. అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. పర్రా నడు చిమ్మొట్టు. నీకు ఎవరేం చెప్పి మార్చిర్రవ్వా? పొంగ మంచినే ఉన్నావు, చికెన్ తినమన్నావు, చికెన్ తిన్నావా? మొత్తం తిన్నావు ఊడ్చుకొని. వస్తావానే తింటివి తినాలి, పనులు చేయాలి. ఉన్న నూనె ప్యాకెట్లు నూనె తెస్తే బజ్జీలు దేవక తింటాను, ఉప్పుడు పిండి చేసుకుంటాను, సరపిండి చేసుకుంటాను, ఇవన్నీ తింటాను. ఆటో దారికి అవతలకి చేసేది లేదు. నేనెంతకని చేస్తా, బాబు ఎంతకని చేస్తాడు. బాబు ఇంత ముళ్ళలు కట్టుకొస్తే అవి తింటానో కూర్చుంటాను. రా నడు, ఇంట్లో పని ఇద్దరం చేయాలి, బయటికి ఇద్దరం పోవాలరా. బాబు ఒకడు ఎంతకని చేస్తాడు, నేను ఒకదాన్ని ఎంతకని చేస్తా. నడు. చిన్నప్పటి కాడ నుంచి గీ పని చేయు అని అన్నది తెలుసా అవ్వ? ఎప్పుడైనా అయ్యో అత్తగారింటి కాడ ఎంతో పని చేసి ఉంటావు, ఇక్కడ రెస్ట్ తీసుకో అని నాకు ఒక్క పని చెప్పకపోయేది కాదవ్వా. ఏమైందవ్వా నీకు ఇట్లా? ఇక నాకు తెలిసి వచ్చి మంచి బుద్ధి వచ్చింది. ఇక్కడ ఉండి మంచిగా పెడతా అంటే మెక్కుతాను, ఈయనే ఇంటి దగ్గర ఉంటాను. మరి ఈడున్నా కట్టం చేయాలి, ఆడిపోయినా కట్టం చేయాలి. ఆడికన్నా పోయి చేసుకోని బతుకు, లేకపోతే ఇక్కడ మాట్లాడి పని చేయి. ఇట్లయితే కలవదిగా. సరే నువ్వు అంటాను కాబట్టి ఇల్లు తత్తి నీడ పట్టుకు అక్కడికే పోవాలి. ఒక్క ఇల్లు ఒకటే కాదే, చిన్నకాడి పోవాలి. ఆ పొట్టు తీసేది ఆడున్నది. మంది దొరుకుతారు, తిరిగి సత్తాను మంది దొరుకుతారు. మనిషి ఆసరా. రా నడు, అక్కడికి పోవాలి. రా నువ్వా ఇంటికాండేది, ఇంటికాని తింటావు బిడ్డ. ఆడిపోతే ఆడ సార్గం చేయవు, ఈడికత్తి ఈడ సార్గం చేయవు. ఈడ పెడతా అంటే తింటాను, మంచిగా కూర్చున్నా మరిగినావు. నీకు అత వెళ్ళని ఏం తెలుస్తుంది? అబ్బో మా అవ్వ మారిపోయింది. ఇక్కడ ఉంటే చేను పని చేయండి అంట ఎండల, అక్కడ నీడ పట్టుకు మంచిగా తెచ్చింది వండి పెట్టుకుంటుంటాయి. కానీ ఏడున్నావురా? దా పోదాం మన ఇంటికి మనం. పారా అవ్వా పోతానా? బుజ్జి పోతాను మానే. పోతాను. పోతావు? ఏమొద్దు, రాత్రిపూట బస్సు ఉంటది, ఇప్పుడే పోతానా బాబు? బాయ్. మరి పోతామవుతుంది కానీ మంచిగా చేసుకో. ఇక మంచిగా ఉన్నదన్న వండి పెట్టి
మంచిగా అల్లుతోటి అత్తతోటి మంచిగా కలిసి మంచి ఉండు. బిడ్డ మంచిగుండు. సరే బాయ్ కానీ బాయ్. ఎప్పుడైనా నేను పోతాను అంటే ఏడ్చేది, ఇప్పుడు నవ్వుకుంటా సాగనంపుతారు. మంచిగా మంచిగా ఉండు. ఏం చెప్పినవే బుజ్జికి మా ఆయనవే పోతాంది. ఏం చెప్పుడు ఎక్కడిది, అల్లుడావో చేను కాడికే వచ్చిండు. చేను కాడికి వచ్చి పొట్టులు వదిలిపెడితే ఇక మీ బిడ్డద్దు ఏమద్దు, మీ బిడ్డద్దు, మీ మనవడద్దు, ఏమైనా చేసుకోండి, నేను జాగా నేను ఉంచుకోనని వెళ్ళిపోయిండు. మరి మన ఇంటి మీద ఉంటే మనం ఎన్ని రోజులని చేస్తాము? పిల్లగాని నేడు చేస్తాం, ఆమె నేడు చేస్తాము. సపరేట్గా ఆయనతో వదిలిపెట్టిన పో బిడ్డ ఇక్కడ ఉంటే పని చేయి, లేకపోతే బొమ్మన్నా. గదే నేను కూడా మంచి చెడ్డ చెప్పాలనుకున్నా కానీ ఎట్లా చెప్పానో నాకు అర్థం కాలే. ఇక నేను అర్థమయ్యేసాడు చెప్పినా కదా, ఈ కంచెలు మంచిగా ఉంటుంది. ఇక మనం ఏం బాధ పెట్టుకోవద్దు, అప్పుడో ఇప్పుడో మాత్రం మార్చుకుందాం. సరతి